మాజీ మంత్రి బాలినేని హాట్ కామెంట్స్ చేశారు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుంటే రాజకీయాల నుంచి తప్పుకుందామని అనుకుంటున్నట్లు చెప్పారు. 42 రోజుల పోరాటం తర్వాత సాధించి ఒంగోలులో అడుగుపెట్టానన్నారు బాలినేని. ఎంపీ మాగుంట విషయంలో తన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలని అన్నారు బాలినేని. ఇందుకు మాగుంట వైపు నుంచి కూడా తన వంతు ప్రయత్నాలు చేయాలన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో తాను చెప్పిన వారికి సీట్ ఇవ్వలేదని బాలినేని తెలిపారు. కొన్ని చోట్ల భేదాభిప్రాయాలు, లోపాలు ఉన్నాయన్నారు. అన్నింటినీ సరిదిద్దుకుని నిలబడతామని, తమ అభ్యర్థులను ఏకతాటిపై నిలబడి గెలిపించుకుంటామని అన్నారు బాలినేని. పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తేనే ఒంగోలు పోటీ. నేను అసలు ఒంగోలు కాదు, నేను రాజకీయంగా పట్టాలు ఇవ్వలేకపోతే రాజకీయంగా వైదొలుగుదామని కూడా నేను నిశ్చయించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మరి ప్రతిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈసారి సీఎం గారు అందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి ప్రతి కాన్స్టిట్యూన్సీలో పెట్టడం జరిగింది. అందుకోసమని పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వనప్పుడు నేను ఎందుకు పోటీ చేయాలనేది నా ఉద్దేశం. మరి సీఎం గారు ఫైనల్గా మన డబ్బులు కూడా శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నా. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంపీ గారికి రావాలని కూడా భగవంతుని కోరుకుంటున్నాం, సీఎం గారిని కోరుకుంటా ఉన్నాం. మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో వేసి చూడాలి. ఎందుకంటే ఆయన కూడా మొదటి నుంచి 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇక్కడ, కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నాను కూడా. ఇప్పుడు వైపాలనలో ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా గెలిపించుకునే బాధ్యత నాది. నేను గెలిపించుకొని వస్తాను. దాని గురించి మంత్రి కూడా సపోర్ట్ చేస్తాడు, చేయకుండా అనుకుంటాడు. పార్టీలో ఉండి చేయరని కూడా నేను మీకు చెప్పాడా చేయడని. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు నూతలపాడు ఉంది, ఇంకొక ఉంది. ఇవన్నీ కూడా నేను రాజీనామా చేస్తే ఎంతసేపు పట్టింది నాకు? అట్లాంటి ఏం జరగవు. మరి ఏదైనా కానీ సామరస్యంగా వెళ్ళిపోతాయి. అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటారు. ప్రయత్నం చేస్తున్నాం కదా, నువ్వు ఎందుకు అన్ని అప్పుడే ముందుగా చేసుకుంటావు? ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ మనకు అందిస్తారు. శంకర్. హరిత, ఈరోజు మాజీ మంత్రి ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యేనైన బాలినేని సంచలనం చేయడం జరిగింది. మాగుంట విషయంలో, ఎంపీ మాగుంట విషయంలో గతంలో ఎన్ని రోజులుగా ఆయన పట్టుబడుతున్నాడు వైసీపీ అధిష్టానం పైన. మాగుంటని ఈసారి ఎంపీగా కొనసాగించాలని, ఆయనకే సీటు ఇవ్వాలని చెప్పేసి చాలా పట్టుబడుతున్న నేపథ్యం ఉంది. అయితే వైసీపీ అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో మాగుంట అభ్యర్థిత్వాన్ని మాత్రం పరిగణలోకి తీసుకునే ప్రసక్తి లేదు. ఆయన కాకుండా ఇతర మొత్తం పరిష్కరిస్తామని చెప్పేసి బాలినేనికి ఇప్పటికే సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇక్కడ నిన్న పట్టాలు సభ పైన ఈ రోజు మీడియాతో మాట్లాడుతున్న నేపథ్యంలో అయితే ఎంపీ మాగుంట విషయం ఆయన తనతో పాటు పోటీ చేయడం చూడలేకపోతున్నాను, ఆయన పోటీ చేయాలని కోరుకుంటున్నానని చెప్పేసి ఆయన కూడా తన మనసులో భావన వ్యక్తం చేయడం జరిగింది. ఇదే విషయం పైన వైసీపీ అధిష్టానంతో అంటే సీఎం జగన్ తో కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఇవి సఫలమైతాయని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్టు కూడా ఆయన కూడా తన మనసులోని భావాలను కూడా వ్యక్తపరచడం జరిగింది. మాగుంట కూడా ఎంతో సుదీర్ఘమైన రాజకీయాలు ఉన్నటువంటి మాగుంట కూడా దీనిపైన దృష్టి సాధించి సీఎం జగన్ తో కూడా చర్చలు సాగించాలి. ఆయన కూడా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు, నేను చూడాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రధానంగా గతంలో ఏదైతే ఈ అభ్యర్థుల విషయం అయితే వైసీపీ అధిష్టానం ఫైనల్ చేస్తుందో, కొండేపి సంతనూతలపాడు విషయంలో జిల్లాలోని ఈ 2 కాన్ఫరెన్స్ లో తన ప్రమేయం లేకుండా తనను సంప్రదించకుండా తనకు ఇష్టం లేని వారిని అక్కడ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. సో ఈ 2 కాన్ఫరెన్స్ లో కూడా కొన్ని లోపాలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటిని అక్కడ ఐక్యం చేసి ఖచ్చితంగా అక్కడ గెలిచే విధంగా తాను బాధ్యత తీసుకోబోతున్నానని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇద్దరిని మార్చినంత మాత్రాన అక్కడ తన ప్రమేయం లేనంది అక్కడ కేటాయించినంత మాత్రాన అసంతృప్తితో రాజీనామా చేయాలంటే ఎంతో సమయం పడదు. కానీ సమస్ఫూర్తిగా ఈ సమస్యలు పరిష్కరించుకోవడంలోనే మంచిదనం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ శంకర్.